ఎన్టీఆర్ జిల్లా మైలవరంలో దారుణం చోటు చేసుకుంది. పేకాట ఆడుతున్న వారిపైన పోలీసులు అమానుషంగా ప్రవర్తించారు. విచారణ పేరుతో ఆరుగురికి రెడ్డిగూడెం పోలీసులు చిత్రహింసలు చూపించారు. పోలీసులు చిత్రహింసలతో ఒకరు మృతి చెందారంటే అర్థం చేసుకోండి ఎలాంటి పరిస్థితులు నెలకొన్నాయి. మరొకరికి చాలా సీరియస్గా ఉన్నట్టు కూడా తెలుస్తుంది. ఆరుగురిని అరెస్ట్ చేసి విచారణ పేరుతో విచక్షణ రహితంగా కొట్టడంతో ఒకరు చనిపోయారు, మరొకరికి తీవ్ర గాయాలై చాలా సీరియస్గా ఉన్నట్టు తెలుస్తుంది. చచ్చిపోతున్నామన్నా కూడా వదలలేదంటూ ఆ బాధితులు కన్నీళ్లు కారుస్తున్నారు. పోలీసుల తీరుపైన మృతుడి బంధువులు ప్రస్తుతానికి ఆందోళనకు దిగారు. వాళ్ళపైన చర్యలు తీసుకోవాలంటూ ఉన్నత అధికారులకు ఫిర్యాదు కూడా చేస్తామంటూ బాధిత కుటుంబం ఎం కోడూరు సమీపంలో పేకాట స్థావరాలపైన కోడూరు సమీపంలో పేకాట స్థావరాలపైన ఈ దాడి చేశారు. దాడుల్లో ఆరుగురిని కోడూరుకి సంబంధించిన పోలీసులు మొదటగా ఆరుగురిని అదుపులోకి తీసుకున్నారు. దాని తర్వాత బాధితుల నుంచి నగదు, వస్తువులు, అలాగే మరొక 20,000 రూపాయలు ప్రతి ఒక్కరి దగ్గర వసూలు చేశారు. వసూలు చేసిన తర్వాత ఈ పోలీసులు రెడ్డిగూడెంకి సంబంధించిన పోలీసులకి బాధితులని అప్పగించారు. ఈ ఆరుగురు దగ్గర డబ్బులు తీసుకున్నారు, వస్తువులు తీసుకున్నారు, 20,000 రూపాయలు తీసుకున్నారు. డబ్బులు తీసుకొని మరొక పోలీస్ స్టేషన్ కి వీళ్ళందరినీ అప్పగించారు. ఆ రెడ్డిగూడెం పోలీస్ స్టేషన్, మరొక పోలీస్ స్టేషన్ అంటే రెడ్డిగూడెం పోలీస్ స్టేషన్. ఆ రెడ్డిగూడెం పోలీస్ స్టేషన్ లో మళ్ళీ బాధితుల దగ్గర 25,000 రూపాయలు మళ్ళీ పోలీసులు వసూలు చేశారు.